హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్. ఈరోజు అయితే నేను ఆనియన్ పకోడా చేయాలనుకుంటున్నాను. దీనికోసం ఒక 4 ఆనియన్స్ని అయితే సన్నగా పొడుగ్గా ఎలా కట్ చేసి ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ బియ్యం పిండి, 1 కప్పు వరకు శనగపిండి వేసాను. నేనైతే ఇందులోకి వాటర్ వేయట్లేదండి, ఎందుకంటే ఆనియన్స్లో వాటర్ ఆల్రెడీ ఉంటాయి కదా. మామూలుగా చేతిలోనే కొంచెం 1 డ్రాప్ వరకు వాటర్ వేసుకొని అలాగా కొంచెమే కలిపానండి నేను. మనం వాటర్ ఎక్కువ వేసుకుంటే అంత బాగా రావండి. వాటర్ ఇలా జల్లుకుంటున్నట్టు మనం స్ప్రింకిల్ చేసుకుంటే కనుక క్రిస్పీగా బాగా వస్తాయండి పకోడీ అనేవి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ని కాస్త హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి. చూసారు కదండి, నేనైతే ఇలాగ చిన్న ఉల్లిపాయ అయితే ఇలాగ వేసి చూశాను, ఫ్రై అవుతుంది. సో ఇప్పుడైతే మనం కలుపుకొని పిండిని ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకోండి. మీకు లావుగా కావాలంటే లావుగా వేసుకోవచ్చు, సన్నగా కావాలంటే సన్నగా వేసుకోవచ్చు అండి. నేనైతే మొత్తం ప్యాన్ మొత్తం ఈ విధంగా వేసేసాను. పిండి అయితే వేసేసానండి. ఈ పిండి అనేది కాస్త బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అన్నది బాగుంటుంది. లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో కాదు, హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో అయితే మనకి బాగా ఫ్రై అవుతాయి పకోడీ అన్నవి. ఇప్పుడైతే ఇంకో వైపు తిప్పుకోవాలండి. అలా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయ్యాక ఒక సైడ్ తిప్పుకుంటే మనం ఫ్రై చేసుకుంటే బాగా వస్తాయండి. చూసారు కదండి, ఈ విధంగా అయితేనే తిప్పుకుంటా ఫ్రై చేసుకుంటున్నాను పకోడీ అన్నవి. ఈ బాగా ఎక్కువ బ్రౌన్ కలర్లో చేంజ్ అవ్వకుండా కాస్త ఇలా లైట్ కలర్లో ఉన్నప్పుడే మనం తీసేసుకుంటే బాగుంటుందండి. లేకపోతే బాగా మాడిపోయినట్టు అయిపోతాయి. నేనైతే స్ట్రెయిన్ అంతా తీసుకొని ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకొని అందులోకి వేసుకుంటున్నానండి. ఇప్పుడు పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టపడతారు. మనం వాటర్ని ఎలా తక్కువ వాటర్ అన్నది కొంచెం లైట్గా వేసుకుంటే బాగుంటుందండి, టేస్టీగా ఉంటాయండి. ఎక్కువ వేయకూడదు, కారం వేయలేదు కాబట్టి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నేను అందుకే పచ్చిమిర్చి కూడా యాడ్ చేయలేదండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.